ఎలాగైతే ఇచ్చారో ఈ భాష అనేటటువంటిది కూడా నీకు అలాంటి గుర్తింపుని, నీకు అలాంటి స్థాయిని నేను ఫలానా అని చెప్పుకోవడానికి వీలయ్యేటటువంటి దీన్ని ఇస్తుంది. ఓకేనా? మన మాతృభాష అనంటే మన ఉనికి, మన మాతృభాష అనంటే మనమే, మన మాతృభాష అనంటే మన గుర్తింపు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలుగు మాట్లాడటం నామోషి అయిపోతుంది, తెలుగు చదవటం ఇంకా ఇంకా కన్నా కష్టమైపోతుంది. ఓకేనా? ఇంకా గట్టిగా మాట్లాడితే 13 కోట్ల మంది తెలుగు మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటే ఈ రోజునది దాదాపు 6 కోట్లకి 7 కోట్లకి అలా పడిపోయింది. ఇంకా మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెబుతాను చూడండి. యునెస్కో అని చెప్పేసి ప్రతి ఏటా కూడా అంతరించిపోయేటటువంటి భాషల గురించి తెలుపుతూ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎలాగయ్యా అని అంటే, మన పాఠశాలలో 400 మంది పిల్లలు ఉన్నారు. 400 మంది పిల్లలు ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. ఓకేనా? ఒక 50 మంది మాత్రమే ఇంకొక భాష ఏదో మాట్లాడుతున్నారు, తెలుగు భాష. ఈ 400 మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారని ఈ మిగతా 50 మంది కూడా ఏమైపోయారయ్యా అని అంటే వాళ్ళ భాష మాట్లాడటం మానేసి ఇంగ్లీషు మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఆటోమేటిక్గా తెలుగు అనేటటువంటిది ఉండదా అక్కడ? ఎందుకు? ఆ మాట్లాడే 50 మంది కూడా లేరు కదా. అలాగా 13 కోట్ల మంది మాట్లాడేటటువంటి మనము ఈ రోజున తగ్గుకుంటా వచ్చేసి 7 కోట్లకి 8 కోట్లకి మనం పడిపోయాం. ఓకేనా? అందుకని యునెస్కో ఏం చెప్తుందో తెలుసా? అంతరించిపోతున్నటువంటి భాషల్లో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి భాషల్లో తెలుగు భాష కూడా ఉంది అని చెప్పింది. నేను ఇందాక ఏం చెప్పాను? నీ గుర్తింపుకు కారణమైనటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు ఎలాగైతే చెప్తున్నావో, మరి అలాగే నీ స్థాయికి కారణమైనటువంటి, నీ గుర్తింపుకు కారణమైనటువంటి భాషను కూడా నువ్వు అలాగే ఉంచాలిగా. మన తల్లిదండ్రుల గొంతు మనం నులిమి చంపేస్తాము, అలాగే మరి మన మాతృభాషను మనం ఎందుకు గొంతు నులిమి చంపేస్తున్నాం? తెలుగు మాట్లాడాలంటే భయం, తెలుగులో ఇది కావాలంటే భయం, ఈ తెలుగు వల్ల నాకేముందని చెప్పేసి లెక్కలేసుకుంటాం. ఓకేనా? తల్లిదండ్రులు ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత ఒంట్లో ఓపిక అయిపోద్ది. అలా అని చెప్పేసి వాళ్ళు మనకు పనికి రాని వాళ్ళ కింద మిగిలిపోతారు. భాష కూడా అంతే. నీకు ఎంతో దూరం వెళితే నీకు భాష ఉపయోగపడకపోవచ్చు, అక్కడ నీకు ఉపయోగపడేటటువంటి భాషను ఉపయోగించుకో, తప్పులేదు. అసలు నాకు ఈ భాషే వద్దు అని అంటాం అత్యంత దారుణమైనటువంటి విషయం. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటిది ఏందయ్యా ఉంది అని అంటే, తెలుగు భాషను చంపేయడానికి ప్రతి ఒక్కరు ఒక కంకణం కట్టుకున్నారు. ఓకేనా? కాబట్టి రాబోయేటటువంటి భవిష్యత్తు మీరే, రేపు ఫ్యూచర్ మీరైనా కానీ ఇక్కడ విన్నటువంటిది, ఇక్కడ నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఫ్యూచర్లో అయినా కానీ ఇలాంటి తప్పు మీరు చేయకుండా అవసరమైన చోట మాత్రమే ఇతరత్ర భాషలు మాట్లాడి నీ మాతృభాష ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా, దాన్ని అవసరమైతే ఇంకొంచెం పెంపొందించేటటువంటి విధానంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అందుకే మీకు గుచ్చి చెబుతున్నాను ఈ విషయాన్ని. తెలుగు భాషను చంపేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని బ్రతికించాల్సినటువంటి అవసరం ఎవరి మీద ఉంది? మీలాంటి వాళ్ళ మీదనే ఉంది. ఎందుకు మీలాంటి వాళ్ళ మీదనే ఉన్నాయా అని అంటే, రేపు బయటకు పోయి చలామణి అయ్యేది మీరే. రేపు బయటకు పోయి దీని యొక్క గొప్పతనం చెప్పాల్సింది మీరే. బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఎలాగూ దాన్ని బరువు అనుకుంటున్నారు. రేపు ఆ బాధ్యతలు అందుకోబోతున్నటువంటి మీరైనా కానీ ఇది బరువు కాదు, ఇది మా భరోసా అనేటటువంటి విధంగా అన్నా కానీ దాన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్ళండి. ఓకేనా? నేను మళ్ళీ చెబుతున్నా, మీరు ఎన్ని భాషలైనా నేర్చుకోండి, వాటిని అవసరానికి మాత్రమే ఉపయోగించండి. తెలుగు భాష అనేటటువంటి దాన్ని మాత్రం ఎప్పుడు ఇంట్లో బయట నీకు తెలిసిన వాళ్ళతోటి వీళ్ళందరితోటి కూడా తెలుగే మాట్లాడమని చెప్పేసి మిమ్మల్ని అందరిని మరొకసారి కోరుకుంటున్నాను. ఓకేనా?